శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 25వ రోజులో ఉన్నాము. రేపు 26వ రోజు వైకుంఠ ఏకాదశి, శుక్రవారం 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు. తర్వాత స్వర్గద్వార ఏకాదశి అంటారు. 3 కోట్ల దేవతలు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. అందుకే వైకుంఠ ద్వార దర్శన ఏకాదశి. సరే, మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విష్ణు పురాణంలో ఒక చిన్న కథ ఉంది. మురాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి ఏకాదశి రోజున సంహరించాడు. ధనుర్మాసంలో మార్గశిర మాసంలో ఈ ఏకాదశి రోజున మురాసురుని సంహరించినటువంటి రోజు శ్రీ మహావిష్ణువు. అంటే మురుడు అనే ఒక రాక్షసుడు దేవతల్ని, ఋషుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన సమయంలో శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో మళ్ళీ దాడి చేస్తాడు మురాసురుడు. అట్టి సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి ఒక దివ్య శక్తి వచ్చేసి మురాసురుని చంపేస్తుంది. ఆ దివ్య శక్తి స్త్రీ రూపం, అమ్మవారు. శ్రీమన్నారాయణుడు స్త్రీ శక్తిని ధరించినవాడు. లలిత అమ్మవారే, సాక్షాత్తు లలిత అమ్మవారు శ్రీ మహావిష్ణువు. శ్రీరాముడు శ్యామలాదేవి. ఇట్లా ఒక్కొక్క అవతారంలో స్వామి ఒక్కొక్క స్త్రీ శక్తిని ధరించి ఉన్నాడు. అట్టి శక్తి ఒక రాక్షసుని చంపేసింది. ఆ శక్తికి ఒక తిథిని నామకరణం చేశాడు. ఏకాదశి అనే ఒక అమ్మవారి శక్తి. ఆ శక్తి చాలా బలీయమైనది. అమ్మవారి యొక్క శక్తిని మనం అంచనా వేయలేదు. త్రిమూర్తులు కూడా అమ్మవారిని ధ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో పర్యాయాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మవారిని ధ్యానించి కొన్ని సందర్భాల్లో యుద్ధాలు చేసిన సందర్భాలు. అమ్మవారి యొక్క శక్తికి ఏకాదశి అని నామకరణం. అయితే ఈ ఏకాదశి అనే ఒక విష్ణు అంశ గల శక్తి మురాసురుని సంహరించిన తర్వాత మురాసురుడు యొక్క సహస్రాంశము, అంటే వాడి ఆత్మలోని సహస్రాంశము తండులాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తండులాలు అంటే బియ్యం. వాడు బియ్యంలో దాక్కున్నాట వాడి శక్తిని. వాడు చనిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే, ఈ రోజున ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకు తామస గుణం పెరుగుతుంది. తామసుడు అంటే రాక్షస గుణం, అజ్ఞానం. రాక్షస అంటే అజ్ఞానంతో కూడి ఉండువాడు అని చెప్పేసి అర్థం. అది స్వరూపానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించింది రాక్షసుడు అంటే. తామస గుణం ఎవరైతే ఉంటుందో రాక్షసులకు అట్టి గుణం వస్తుంది ఈ రోజున భోజనం చేస్తే. అందుకే విష్ణు పురాణంలో ఏకాదశి రోజున భోజనం నిషేధం. అందుకే ఉపవాసం ఉంటాం మనం. ఆ రోజు అన్నం భోజనం కనుక చేస్తే తామస గుణం బాగా, రాక్షస గుణం పెరుగుతుంది, తమో గుణం పెరుగుతుంది, అజ్ఞానంగా ఉంటాము, మూర్ఖత్వం ఉంటుంది. దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది.
అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు ఏకాదశి వస్తుంది. శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఒక 12 గంటలు మనం ఆహారం తీసుకోకుండా ఉంటే మనకున్నటువంటి ఈ 360 నాడులు ఏకీకృతం అవుతాయి, ఉత్తేజం అవుతాయి. మామూలుగా మనం 14 రోజులుగా తిన్న ఆహారం అంతా కూడా కొంత పేరుకుపోయి ఉంటుంది లోన. అది కొవ్వు రూపంలోనూ, తర్వాత ఏదో నీటి రూపంలోనూ కొంచెం వేస్ట్ భాగం అంతా కూడా పొట్టలో ఉండిపోతుంది. ఈ 15 రోజులకు ఒకసారి 12 గంటలు ఉపవాసం చేయటం వల్ల అదంతా కూడా కరిగిపోతుంది. ఇది సైన్సే ఇది. కాబట్టి 12 గంటలు ఉపవాస దీక్ష చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరము ఉత్తేజమవుతుంది. మనలో ఉన్న నరాలు కానివ్వండి, నాడులు కానివ్వండి ఉత్తేజమవుతాయి. మళ్ళీ ఆహారాన్ని స్వీకరించి ఆ డైజెషన్ ప్లాంట్ కొంచెం కడిగినట్టుగా అవుతుంది, క్లీన్. సర్వీసింగ్ అంటారు కదా, అట్లా సర్వీస్ చేసినట్టు మనం. నీరు మాత్రమే తాగి ఉండాలి, లేదా ఏదో పాలు తాగవచ్చు కొంత శక్తి కోసం. కాబట్టి అట్లా ఉపవాస దీక్ష వచ్చేసింది. దీని వెనుక సైన్స్ ఉంది, శాస్త్రీయత ఉంది, పురాణ గాథలు కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఊరికే చెప్పలేదండి. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి తమో గుణం పెరుగుతుంది నాయన. ఎందుకంటే దాంట్లో ముర అనే రాక్షసుడు నిక్షిప్తమై ఉంటాడు బియ్యంలో. కాబట్టి మళ్ళీ ద్వాదశి రోజున మళ్ళీ మనం అన్నమాహారం తినవచ్చు. ఏ విధంగా సమారాధన చేసి, అంటే ఏకాదశి దీక్షలో ఉన్న నాయన ఈ తమో గుణం నా దరి చేరకుండా ఉండడానికి ద్వాదశి రోజున, ద్వాదశి యొక్క తిథ్యాధిపతి శ్రీ మహావిష్ణు. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టేసి సమారాధన, ఎవరికైనా ఒకరిద్దరికి మళ్ళీ భోజనం పెట్టేసి, లేదా భోజన పదార్థాలు ఎవరికైనా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేసి ఆ రోజున మనం షడ్రశోపేతమైన భోజనం చేయవచ్చు. అది మనకు శ్రీ మహావిష్ణువు కల్పించారు. ఆ రోజునే ఈ వైకుంఠ ఏకాదశి. మురాసురుణ్ణి సంహరించాడు కాబట్టి స్వామిని దర్శించడం కోసము దేవతలందరూ కూడా వచ్చారట ఏకాదశిలో. ఆ 3 కోట్ల మంది దేవతలందరూ కూడా స్వామి దర్శనం కోసం, మా కోసం స్వామి ఓ రాక్షసుడిని సంహరించావు, మిమ్మల్ని దర్శనం చేసుకొని పోతామని చెప్పేసి వచ్చినటువంటి సందర్భమే ముక్కోటి ఏకాదశి. ఆ రోజున ప్రత్యేకంగా ఏం చేశాడట అంటే, ఉత్తర ద్వారం గుండా, వైకుంఠంలో ఒక ఉత్తర ద్వారం ఉంటుంది. సరే, వైకుంఠం సముద్రంలో ఉన్నప్పటికీ కూడా అనేక రాజసౌధాలు ఉన్నట్టుగా మనకు పురాణాల్లో చెప్పుకున్నాం కదా. అల వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబు దాప, ఒక మంచి వైట్ బిల్డింగ్ అట ఆయన. మందారవనం, ఆ పక్కన గొప్ప మందారవనం ఉంటుంది. ఆ పక్కన ఒక సరోవరం ఉంటుందట, మళ్ళీ సముద్రంలో మళ్ళీ ఒక సరోవరం. కాబట్టి అట్లా అందమైనటువంటి నగరం అది. ఆ నగరంలో వైకుంఠ ద్వారంలో, అంటే ఒక ఉత్తరం నుంచి వచ్చినటువంటి, అంటే ఒక విఐపి దర్శనం అన్నమాట. ఆ విధంగా దర్శనం చేసి దీవించి పంపిస్తాడు. విష్ణువు అంటే సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉండువాడు అని అర్థం. పురాణాల్లో మనకు త్రిమూర్తుల గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టికారకుడు, స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు మళ్ళీ పరమశివుడు. కానీ మనము పుట్టింది మనం బ్రహ్మ వల్ల పుట్టాము, వెళ్ళిపోయేది శివుడి వల్ల, శివైక్యము అంటారు. అందుకే ఈ మధ్యలో ఉన్నటువంటి కాలము సమర్థవంతంగా కాలస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఈ మధ్యలో ఉన్నటువంటి మనం బ్రతికినంత కాలము కూడా సమర్థవంతంగా జీవించటానికి కావలసినటువంటి స్థితిని కల్పించేవాడు శ్రీ మహావిష్ణువు. సర్వము వ్యాపించి ఉండువాడు, సర్వవ్యాపకుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి అంటారు. కాబట్టి అట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని మనం సంతరించుకున్నట్టయితే సమర్థవంతంగా జీవితాన్ని ఈ కాలంలో, కాలము కలిసి వస్తుంది అంటారు కదా, కాలం కలిసి రావడం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అంశ మనలో ఉండటం అన్నమాట, ఆయన యొక్క కృప మనలో కలగటం. అయితే సరే, మనం చాలామంది ఏమంటుంటారంటే ఏదో ఒక ప్రయత్నం, ఏకాదశి రోజే ఎందుకు
శ్రీ మహావిష్ణువుని దర్శించాలి అంటే మన మార్గం ఏంటంటే ఒక మోక్ష మార్గం. అంటే అది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది. మనం జీవితాన్ని తట్టుకునే శక్తి, జీవితాన్ని నడపగల శక్తి శ్రీ మహావిష్ణువు. ధైర్యంగా మనం జీవితంలో అనేక సవాళ్ళు ఉంటాయి. జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలు, రోజు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తర్వాత ఇదంతా ఏంటంటే కర్మ సిద్ధాంతం. మన కర్మని ఎడబాపుకోవటం. ఏదో జన్మలో చేసినటువంటి అనేక రకాల పుణ్య పాపాల వల్ల ఈ కర్మనంతా కూడా మనం ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలి అంటే మనం ఇంట్లో కూర్చుంటే సరిపోదు, ఏదో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏదో మోక్ష మార్గాన్ని మనం ఏదో దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మనం నిమగ్నం కావాలి అంటే ఎందుకు కావాలి అంటే మనకు ఒక ధైర్యం కావాలి. జీవితం అనేక సవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు పోవాలంటే ఇది ఒక దైవాంశ శక్తి మనకు కావాలి. అది ఇచ్చివాడు సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన్ను వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్టయితే మనం ఏదో ఊరికి వెళ్ళాలంటే ఇంట్లో కూర్చుంటే వెళ్తాము. ఏదో బస్ స్టాండ్కి వెళ్ళాలి, మన బస్సు రావాలి, ఆ బస్సు ఎక్కితే మనం ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడికి చేరుకుంటాం. ఏ ప్రయత్నం చేయకుండా ఎట్లా వెళ్తాం? అట్లాగే మనం ఏదో మోక్ష మార్గము, దైవ మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ధైర్యం కావాలి, జీవితాన్ని లీడ్ చేసే శక్తి కావాలి. కాబట్టి ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోజున ఏదో విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున వెళ్తే ఆయన కృపా కరుణ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి చాలా నమ్రతతో అందరినీ కూడా భక్తుల్ని దీవిస్తాడు. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని అనేక వైష్ణవ ఆలయాల్లో ఈ రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం అనే పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి స్వామిని అలంకరణతోటి దర్శనం చేస్తారు. అంటే ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క స్థాన బలం ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ డివోషనల్ వైబ్రేషన్ వల్ల మనం ఏమైతే మనం మనస వాచ కర్మణ స్వామికి ఒక్క నమస్కారం చేసుకోవడం వల్ల, ఒక్కసారి తలుచుకోవడం వల్ల ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సరిపోతుందన్నమాట. దైవానుగ్రహం కలగటానికి కొన్ని సెకండ్లు మాత్రమే. మనం పెళ్లి చూపులో ఒక అమ్మాయిని చూసి ఏమంటాడంటే చాలా బాగుంది, నచ్చింది అంటాడు. ఏం తెలుసని నచ్చింది అప్పుడే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదో ఒక ఫ్లాష్ అవుతుందన్నమాట. అట్లాగే భగవంతుడు చూడగానే అబ్బా నా మీద ఈ దేవుడి యొక్క కరుణ తప్పకుండా కలగాల్సిందే. ఎందుకంటే అనేక వేల లక్షల సంవత్సరాల నుంచి అనేక మంది ఋషులు భక్తులందరూ కూడా చెబుతూ ఉన్నారు. పరంపరంగా వస్తుంది. ఏ శక్తి లేకుంటే ఎలా ఉంటుంది? ఇంతమంది ఎందుకు వస్తారు జనం? తిరుపతి చూసినా, శ్రీరంగం చూసినా, భద్రాచలం చూసినా కానీ ఎందుకు వస్తున్నారు? ఏమిటి ఆ శక్తి ఎక్కడిది? ఆ స్థానబలం ఎక్కడిది? పోనీ మనమే వస్తున్నామా అంటే అది కాదు. వేల సంవత్సరాల నుంచి ఋష్యాదులు, గొప్పవాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఆది శంకరాచార్య, రామానుజాచార్య ఒక్కళ్ళ ఇద్దరా అంటే వాళ్ళకేం తెలివి లేదా? కాబట్టి ఏదో శక్తి ఉంది, దాన్ని మనం సంతరించుకోవాలి. ఈ ప్రదేశాల్లో దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి స్వామిని ఒక్కసారి దర్శించుకొని ఆ యొక్క భావంతో మనం కనుక ఉన్నట్టయితే తప్పకుండా జీవితం విజయవంతం అవుతుంది. రాక్షసుల్ని కూడా క్షమించినటువంటి గొప్ప మనసున్నటువంటి ఆ దైవశక్తి మనలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనం జీవితాన్ని ఆదర్శవంతంగా గొప్పగా మోక్ష మార్గంలోకి వెళ్తామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు శుక్రవారం రోజున భక్తులందరూ కూడా ఒక్కసారి ఆ స్వామిని దర్శించుకొని, వైకుంఠ ద్వార దర్శనం ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం. అది స్వామి యొక్క దివ్యశక్తులు అన్నీ కూడా ఆ రోజున నిక్షిప్తమై ఉంటాయి స్వామి యొక్క విగ్రహంలో. కాబట్టి ఆ రోజున మనం దర్శనం చేసుకొని తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.